అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. సో ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఆర్ స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి కన్సిస్టెంట్గా ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ని ఒక 21 days ప్రాక్టీస్ చేసి చూడండి. సో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకేనా? ఆసనా ప్రాక్టీస్ అండ్ ప్రాణాయామ అండ్ ఎర్లీ డిన్నర్ అండ్ ఎర్లీగా వీ హ్యావ్ టు గో టు బెడ్. సో ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయితే తప్పకుండా 21 daysలో మనకి మార్పు వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఈ వీడియోలో యోగిక్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. యోగిక్ బ్రీదింగ్ అంటే ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ యూజ్ చేసి మనం బ్రీదింగ్ చేస్తాం. సో ఆల్ లోబ్స్ని యూజ్ చేయాలి అంటే జనరల్గా స్ట్రెస్లో, టెన్షన్లో, ఇట్లా యాంగ్షియస్గా ఉన్నప్పుడు ఓన్లీ షాలో బ్రీదింగే చేస్తున్నాం. 100% వీఆర్ నాట్ యుటిలైజింగ్ అవర్ లంగ్స్. సో రైట్ బ్రీదింగ్ ఏంటి అంటే మనం ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ యూజ్ చేయాలి. మనం లోవర్ లోబ్ ఆఫ్ ద లంగ్స్, అబ్డామినల్ బ్రీదింగ్, చెస్ట్ అండ్ క్లావికల్, ఆల్ 3 మజిల్స్ యూజ్ చేసి మనం చేయాలి. సో ఈ యోగి బ్రీదింగ్లో మనం ఒక ముద్ర, బ్రహ్మ ముద్ర యూజ్ చేస్తాం. ఆ ముద్ర యూజ్ చేయడం వల్ల ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ మంచిగా యాక్టివేట్ అవుతాయి అండ్ ప్రాణశక్తి త్రూ అవుట్ ద బాడీ అంతటి కూడా బాగా సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట. సో అది ఎలా చేయాలి అంటే థమ్ ఇన్సైడ్, 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేస్తాం మంచిగా, మేక్ ఏ ఫిస్ట్. సో బ్యాక్ ఆఫ్ ద ఫింగర్స్ టచింగ్, ఈ కణపుల దగ్గర టచ్ చేసి ఉంచుతాం అనమాట. ఇక్కడ ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ ఈ ఫిస్ట్ తెచ్చి ఇక్కడ నాభి ముందు, నేవల్ ముందు పెడతాం అనమాట, ప్రెస్ చేసి ఇట్లా థైస్ మీద రిస్ట్ని. ఓకే, ఇది బ్రహ్మ ముద్ర. సో ఇది ముద్ర పెట్టగానే ఇక్కడ ఒక సర్క్యూట్ ఫామ్ అయింది కాబట్టి 72,000 నాడ్స్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ప్రాణశక్తి త్రూ అవుట్ ద బాడీ మనతో సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట. సో దీనిలో మనకు కంఫర్ట్ అయితే ఉజ్జాయి బ్రీదింగ్ చేసుకోవచ్చు, లేదా నాకు ఉజ్జాయి బ్రీదింగ్ రాదు చేయడం అంటే నార్మల్ బ్రీదింగ్గా చేయొచ్చు. జస్ట్ అక్కడ ఏమవుతుంది అనేది గమనించండి. మనం ఇన్హేల్ చేసినప్పుడు నిజంగా ఆల్ లోబ్స్ ఆఫ్ ద లంగ్స్ వర్క్ అవుతున్నాయా, ఈ ముద్ర పెడితే బాటమ్ ఆఫ్ ద లంగ్ వరకు వెళ్తుందా, మిడ్ వరకు వెళ్తుందా, అప్పర్ లోకి వెళ్తుందా గమనించండి. సో మనకి మోర్ అవేర్నెస్ ముద్ర మీద కూడా వస్తుంది అనమాట దీంతో. ఓకే, సో జస్ట్ ఐస్ క్లోజ్డ్. ఆల్వేస్ మనం వజ్రాసన ఇస్ ద బెస్ట్ ఆసన ఈ ముద్ర వేయడానికి. ఈ ముద్రలకి మీరు కంఫర్టబుల్గా లేదు, నేను కూర్చోలేను, నాకు నీస్ యాంకిల్స్ టైట్గా ఉన్నాయి, లేకపోతే ప్రాబ్లం ఉంది, అథరైటిస్ కండిషన్స్ ఉన్నాయంటే క్రాస్ లెగ్లో కూర్చోవచ్చు, లేదా చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బెడ్లో కూర్చొని అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, హెడ్ నెక్ స్పైన్ ఒకటే లైన్లో ఉండాలి. సో అది రైట్ టెక్నిక్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే స్పైన్ స్ట్రైట్గా ఉంటుందో అప్పుడే ప్రాణశక్తి మంచిగా త్రూ ద స్పైన్ వెళ్తుంది కాబట్టి వెళ్తుంది. ఎక్కడైనా మనం ఇలా హంచ్ చేసి కూర్చున్నాం అనుకోండి, ప్రాణశక్తి ఎక్కడి వరకు అయితే బెండ్ అవుతుందో ఆ పొజిషన్లోకి వెళ్తుంది, బ్లాక్ అయిపోతుంది. సో రీచ్ అవ్వదు టాప్ ఆఫ్ ద హెడ్ వరకు. సో స్పైన్ స్ట్రైట్గా ఉంచడం కీ అనమాట. ఓకే, బ్రహ్మ ముద్రలో ఐస్ క్లోజ్డ్. ఇన్హేల్. ఉజ్జాయి బ్రీదింగ్ చేయాలంటే మనం అవేర్నెస్ని థ్రోట్ దగ్గర తీసుకొచ్చి గ్లోటిస్ని కన్స్ట్రిక్ట్ చేసి చేయాలి. ఇన్హేల్. స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్. సో బ్రీదింగ్లో ఎప్పుడైనా కానీ జర్క్స్ ఉండకూడదు, షాలో బ్రీదింగ్ ఉండకూడదు అండ్ పాజెస్ ఉండకూడదు. స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్. ఇన్హేల్. ఎక్సెల్. Inhale, exhale, inhale, exhale, ఒకవేళ నాకు ఉజ్జాయి బ్రీదింగ్ రాదు అంటే నార్మల్ బ్రీదింగ్ చేయండి. త్రూ ద నోస్ ఇన్హేల్, లంగ్స్ మొత్తం ఫిల్ చేస్తాం క్లావిక్యులర్ వరకు. ఎక్సెల్. ఇన్హేల్, ఎక్సెల్. సో ఇలా మనం కావాలంటే ఒక 5-10 minutes అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో బిగిన్ విత్ ద 10 to 15 breaths, గ్రాడ్యువల్గా 5 minutes to 10 minutes అయినా చేసుకోవచ్చు, ఇంకా మోర్ కూడా చేసుకోవచ్చు. బట్ లిజన్ టు యువర్ బాడీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్. సో ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ కూడా మనకి నాస్ట్రల్స్ని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తాం, ఈడా అండ్ పింగళ, సో ఎవ్రీ నాస్ట్రల్ అంటే రైట్ నాస్ట్రల్ ఇప్పుడు యాక్టివ్గా ఉందనుకోండి, సో ఒక 60 to 90 minutes తర్వాత అంటే 2 hours తర్వాత లోపల ఒకసారి చెక్ చేసుకుంటే మీరు స్విచ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 4 hours తర్వాత చెక్ చేస్తే మళ్ళీ స్విచ్ అవుతుంది. సో అలా ఎవ్రీ 90 minutes నుంచి 2 hours లోపల ఒక్కొక్క నాస్ట్రల్ స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే 2 నాస్ట్రల్స్ యాక్టివ్గా ఉంటాయో అప్పుడు మనకి సుషుమ్న యాక్టివేట్ అవుతుంది, అప్పుడు మైండ్ ప్రశాంత స్థితిలో ఉంటుంది. సో ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి బోత్ నాస్ట్రల్స్ మనం యాక్టివ్ చేస్తాం, సుషుమ్న అవేకనింగ్ జరుగుతుంది కాబట్టి మనసు ప్రశాంత స్థితికి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనకి వేరే వేరే చెత్త ఆలోచనలు ఏమి ఉండవు కాబట్టి
మనం నిద్రపోవాలంటే నిద్రపోవడానికి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అది మనకి డైజెషన్కి మంచిది, సర్క్యులేషన్కి మంచిది, బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది, ఆనంద స్థితిలో ఉంటాం. ఓకేనా. దీన్ని కూడా మనం 10 మినిట్స్ అయినా చేసుకోవచ్చు, 10-15 మినిట్స్, 15 ఎంత మీ కంఫర్ట్ దాన్ని బట్టి చేసుకోవచ్చు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా. సో లెఫ్ట్ పామ్ని అన్న బెల్లీ పెడతాం, ఎందుకంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ మొత్తం ఫిల్ చేస్తాం కాబట్టి పొట్ట అవుట్వర్డ్ పైకి వస్తుంది. ఎక్సేల్ చేసినప్పుడు లంగ్స్ మొత్తం ఎంటీ చేస్తాం కాబట్టి పొట్ట లోపలికి వెళ్తుంది. సో దీన్ని కూడా మనం కంఫర్టబుల్ పాస్చర్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సుఖాసన, వజ్రాసన, అర్ధసిద్ధాసన, పద్మాసన. సో మన కంఫర్టబుల్ పాస్చర్లో చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అర్ధసిద్ధాసనాలు, లెఫ్ట్ హీల్ టు పెరినియం, సో రైట్ ఫుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెఫ్ట్ షిన్. సో ఈ ఆసనలా కూర్చుంటే అంటే బాడీ వెయిట్ ఎక్కడ కూడా మనం దేని మీద వేయట్లేదు, సో అంతా కూడా ఫ్లోర్ మీద ఉంది కదా, గ్రావిటీ ఫుల్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువసేపు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో బాడీ మొత్తం కూడా ఫ్లోర్ మీదే ఉంది. ఓకే. మనం హీల్ని ఎప్పుడైతే పెరినియం దగ్గర పెట్టి ప్రెస్ చేసామో అప్పుడు అక్కడ మూల బంధం ఏర్పడుతుంది అనమాట. ఎనర్జీ కిందకి వెళ్ళకుండా అప్వర్డ్ వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. లెఫ్ట్ పామ్ ఆన్ ద బెల్లీ. సో అటు మనకి స్పైన్ స్ట్రైట్గా ఉండడం ప్రాణాయామాల్లో చాలా ఇంపార్టెంట్. హెడ్, నెక్, స్పైన్ ఒకటే లైన్లో ఉండాలి. సో మనకి కావాలి అంటే బిగినింగ్లో వీ కెన్ టేక్ సపోర్ట్ ఆఫ్ ద వాల్, చైర్లో కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేయటం ఇంపార్టెంట్. ఓకేనా. సో లెఫ్ట్ పామ్ ఆన్ ద బెల్లీ. సో మనం నాసికా ముద్ర యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేస్తాం, అండ్ మిగతా ఫింగర్స్, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటాయి, థమ్ స్ట్రైట్గా ఉంటుంది. సో యూ క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ విత్ థమ్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్ విత్ రింగ్ ఫింగర్. ఓకే. నాకు ఇలా కష్టంగా ఉంది అంటే జస్ట్ వీ కెన్ యూజ్ ఓన్లీ ద లిటిల్ ఫింగర్ అండ్ థమ్, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఓకే. క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ విత్ థమ్, ఎక్సేల్ త్రూ లెఫ్ట్. స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్, సౌండ్ రాకుండా ఎక్సేల్ చేయాలి. సో బ్రీదింగ్ చేసేటప్పుడు టెక్నిక్స్ ఏంటంటే, టిప్స్ మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సౌండ్ రాకుండా చేయాలి, తర్వాత జర్క్స్ ఉండకూడదు, పాజెస్ ఉండకూడదు, షాలోగా చేయకూడదు. సో ఫుల్గా లంగ్స్ ఫిల్ చేయాలి, ఫుల్గా లంగ్స్ ఎంప్టీ చేయాలి, మధ్య మధ్యలో పాజులు చేయకూడదు, జర్క్లు ఇవ్వకూడదు, సౌండ్ రాకూడదు. ఓకేనా. క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. సో ఎక్సేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, inhale through left, exhale through right. Close the left nostril with ring finger. Right inhale, exhale through left. సో తమ్మని క్లోజ్ చేసేటప్పుడు నాస్ట్రల్ని ప్రెస్ చేయకూడదు, జెంటిల్గా ఇన్హేల్ త్రూ లెఫ్ట్, క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రల్ విత్ ద రింగ్ ఫింగర్, జెంటిల్గానే క్లోజ్ చేయాలి. ఎక్సేల్ త్రూ రైట్. రైట్ ఇన్హేల్, left exhale, left inhale, right exhale, right inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale. Check your nostrils. సో ప్రాక్టీస్ బిగినింగ్లో కూడా ఇండెక్స్ ఫింగర్ని నాస్ట్రిల్ ముందు ఇలా ఉంచి ఎక్సేల్ చేయండి. సో ఏ నాస్ట్రిల్ నుంచి యాక్టివ్గా ఎయిర్ వస్తుందో ఆ నాస్ట్రిల్ యాక్టివ్గా ఉన్నట్టు. సో ఈ బ్రీదింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎండ్లో ఒకసారి చెక్ చేసుకోండి. రెండు బ్యాలెన్స్ అయ్యే వరకు మనం బ్రీదింగ్ చేయాలి. సో 2 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు, 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ కూడా అవ్వలేదు అంటే ఇంకొక 2 మినిట్స్ చేసుకోవచ్చు అలా. సో 5 to 10 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేసామంటే, యోగా చేసి ఆసనాలు చేసి ఇది చేస్తే 2 మినిట్స్లోనే మనకి తెలిసిపోతుంది ఓపెన్ అయినట్టు. సో రెండు బ్యాలెన్స్ అయితే మైండ్ ప్రశాంత స్థితిలో ఉంటుంది అనమాట. సో రిలాక్స్డ్గా ఉంటుంది, టైర్డ్నెస్ ఉండదు. ఓకేనా. ఆనందంగా ఉంటాం, ఏమీ లేకపోయినా ఏమీ రాకపోయినా కానీ ఆనందంగా ఉంటాం. ఓకేనా. ఎవ్రీడే ప్రాక్టీస్ చేసాం అనుకోండి, సో 21 డేస్ చేస్తే మనకి ఎవ్రీడే ఓకే మనం చాలా హ్యాపీగా ఉన్నాం, సంథింగ్ ఈజ్ వర్కింగ్ అని మనకు అర్థమైపోతుంది. సో బ్రేక్ఫాస్ట్కి ముందు, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరైతే స్ట్రెస్ఫుల్గా, టెన్షన్గా, ఎక్కువ యాంగ్షియస్గా ఉన్నారో తప్పకుండా చేసుకోవాలి. రెండు నాస్ట్రిల్స్ మనకు బ్యాలెన్స్డ్గా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, సుషుమ్న మంచిగా అవేకన్ అవుతుంది కాబట్టి.
ఓకేనా. తర్వాత ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామ చేద్దాం. భ్రామరీ ప్రాణాయామ కూడా మనకి స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, థాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేస్తే ఏంటంటే మనకి సెన్సెస్ రిటర్న్ ఇన్వర్డ్. సో ఇన్వర్డ్ వెళ్ళినప్పుడు మన సెన్సెస్కి ఏ ఫుడ్ ఉండదు. సో ప్రత్యాహార అంటే ప్రతి ఆహార, నో ఆహార ఫర్ సెన్సెస్. సో వి గో ఇన్వర్డ్. మనసు ప్రశాంతంగా క్వైటర్ స్టేట్కి వెళ్ళడానికి, అంతర్ముఖంగా వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. మెడిటేటివ్ స్టేట్కి వెళ్తాం అనమాట. సో దీనిలో మనం షణ్ముఖి ముద్ర యూజ్ చేస్తాం. సో వీ క్లోజ్ ద ఇయర్ ఫ్లాప్స్ విత్ ద థమ్స్. అంటే చెవుల్ని క్లోజ్ చేస్తాం, వన్ ఆఫ్ ద సెన్సెస్. దెన్ ఐస్ చూడటాన్ని మనం క్లోజ్ చేస్తాం, అండ్ నాస్ట్రల్స్ వాసన చూడటాన్ని. దెన్ మౌత్ మాట్లాడకుండా చేస్తాం అనమాట. సో ఇన్హేల్ త్రూ ద నోస్. ఒక 5 బ్రెత్స్ చేద్దాం ఇక్కడ. సో మనం హమ్మింగ్ బీ చేస్తాము. దెన్ ఫోకస్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద హెడ్ ఆన్ ద వైబ్రేషన్. Inhale. Inhale. And last inhalation. Slowly interlock of fingers, thumbs touching, index finger touching, eyes closed. Keep your eyes closed. Don't open your eyes yet. మనకి ఆ వైబ్రేషన్ అంతా కూడా ఎనర్జీ. సో మన తల్లో అంత ఎనర్జీ ఉంది కదా, అదంతా మన బాడీ అంతటి కూడా సర్క్యులేట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ అంతా సెటిల్ అయ్యే వరకు మనం ఐస్ ఓపెన్ చేయొద్దు. ఈ బ్రీదింగ్ని, ఈ భ్రామరీ ప్రాణాయామాన్ని మనం 5 minutes to 10 minutes అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 5 minutes చేసి చూడండి. సో నర్వస్ సిస్టమ్, నరాలను టచ్ చేయకుండా వీఆర్ మసాజింగ్. ఆ వైబ్రేషన్స్ అంత పవర్ఫుల్. సో ఫింగర్ టిప్స్ని ఐస్, ఇయర్స్, నోస్ట్రల్స్ దగ్గర, అప్పర్ లిప్ అట్లా పెట్టినప్పుడు ఫింగర్ టిప్స్లో ఉన్న నర్వ్ ఎండింగ్స్ నుంచి వచ్చే ఎనర్జీ కూడా ఫేషియల్ రీజియన్కి అంతా వెళ్తుంది. కాబట్టి మంచిగా ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. సర్క్యులేషన్ బాగుంటుంది, ప్రాణశక్తి బాగా వెళ్తుంది కాబట్టి చాలా రిలాక్స్ అవుతాయి. మన స్టేట్ ఆఫ్ ద మైండ్ బిఫోర్ ద ప్రాక్టీస్ అండ్ ఆఫ్టర్ ద ప్రాక్టీస్ చూడండి. మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కూడా మనం మర్చిపోతాం. మనం ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం, చాలా రిలాక్స్డ్గా ఉంటాం. స్లోలీ రబ్ అవర్ palms. So we can practice early morning and before bed. And cup our eyes, cup your ears. Just bring the awareness మనం ఎక్స్టర్నల్ వరల్డ్కి తీసుకురావాలి. ఎందుకంటే మనం ఇన్వర్డ్ వెళ్ళాం కాబట్టి. palms. Hug yourself, love yourself, and gently pat our heart for working so hard. And gently look into your palms with few blinks. సో ఈ ప్రాక్టీస్ అన్నీ కూడా మనం అంతర్ముఖంగా వెళ్ళడానికి, మంచి మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఆలోచన రహిత స్థితికి వెళ్తాం అనమాట, శూన్య స్థితికి. ఓకేనా. మీరు ఇది నెక్స్ట్ 21 days ప్రాక్టీస్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇన్సోమ్నియా ప్రాబ్లం, బ్రీదింగ్, స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ భ్రామరీ ప్రాణాయామ ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో వాళ్ళు టీచర్ గైడెన్స్లో ప్రాక్టీస్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.